సుందరాకాండ 45వ సర్గ. నిన్నటి సర్గలో హనుమంతుడు జంబూమాలిని నుజ్జు చేసి అతి భయంకరంగా చంపేస్తాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు మంత్రిపుత్రులని పిలుస్తారనమాట. ఈ మంత్రిపుత్రులు అనేవారు 7. వీళ్ళు మహావీరులు, ధనుర్వేద నిష్ణాతులు. వీరి ధనుస్సులకి మేలిమి బంగారంతో చేసినటువంటి అలంకరణలు, వీరి ధ్వజాలకి బంగారంతో చేసినటువంటి వలలు కట్టబడి ఉంటాయి. వీరి రథానికి ఉత్తమ జాతి అశ్వాలు పూంచబడి ఉంటాయి. ఇవన్నీ కూడా వీరులలో వాళ్లకు ఉన్నటువంటి ప్రాధాన్యాన్ని తెలిపే అలంకరణలు అన్నమాట. అగ్నిహోత్రం వంటి తేజస్సు ఉన్నటువంటి ఈ 7 మంత్రిపుత్రులు కూడా ఆ హనుమంతుడున్న చోటుకి వెళ్ళడానికి బయలుదేరుతుంటే ఈ వార్త వాళ్ళ తల్లులకి తెలుస్తుంది. అప్పటిదాకా కూడా ఈ హనుమంతుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి వీరుడు మరణించడంతో వీళ్ళ తల్లుల గుండెల్లో కొంచెం గుబులు రేకడుతుంది. ఈ 7 మంత్రిపుత్రులు కూడా వరుస బాణాలతోటి హనుమంతుడి మీదకి వదులుతారు. ఆ బాణాలన్నీ కూడా మేఘాలు కమ్మేశాయా అన్నంత ఉధృతమైన బాణాలని వదులుతారనమాట. అప్పుడు హనుమంతుడు ఆ బాణాలన్నీ తప్పించుకుంటూ బాణాల మధ్య తిరుగుతూ ఇక్కడ మంత్రిపుత్రులు ఉన్న దగ్గరికి గబుక్కున ఒక్కసారిగా దిగుతాడు. కొంతమందిని తన పిడికుద్దులతోటి చంపేస్తాడు, కొంతమందిని చేతి వేళ్లతో చంపేస్తాడు, కొంతమందిని తన తొడల మధ్యలో పెట్టుకుని సంహరిస్తాడు, కొంతమందిని తన పాదాల కిందేసి తొక్కి చంపేస్తాడు. ఈ భయంకరమైన వధ చూసి వీళ్లతో పాటు వచ్చినటువంటి రథ గజ తురగ పదాది సైన్యం అంతా కూడా పారిపోతారన్నమాట. ప్రాణాలు కోల్పోయినటువంటి వీరులతోటి, రక్తసిక్తంగా అయిపోయిన చచ్చిపడి ఉన్న గుర్రాలతోటి, విరిగిపడి ఉన్న రథాలతోటి ఆ ప్రాంతం అంతా కూడా చాలా భయంకరంగా మారిపోతుంది. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఆ రాక్షసులు ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు చూసినా వీళ్ళు గెలవడము, వీళ్ళ ఆధిపత్యమే. కానీ వానరుడు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి ఇంత హింస, ఏ ఆయుధం ఉపయోగించకుండా ఇంత మారణకాండ సృష్టించటము, ఓటమిని చవిచూడటము ఇదే మొదటిసారి. ఆ రాక్షసులందరిలో కూడా ఒక రకమైన భయం నెలకొంటుందన్నమాట. మన హనుమంతుడికి కావాల్సింది కూడా అదే, రాక్షసుల గుండెల్లో గుబులు రేకట్టాలి అనే అటువంటి ఉద్దేశమే. వీళ్ళందరినీ చంపేసినటువంటి హనుమంతుడు మళ్ళీ అశోకవన ముఖద్వారం దగ్గరకు వచ్చి నిరీక్షిస్తూ నుంచి ఉంటాడనమాట. ఎవరొస్తారో చూద్దాం అసలు నన్ను పట్టుకోవడానికి అని చెప్పేసి హనుమంతుడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ ముఖద్వారం దగ్గర. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.